గ్రీన్ అనే కంపెనీ గురించి మాట్లాడుకుందాం. సో ఎలక్ట్రా గ్రీన్ ఈజ్ ఎ వెరీ అంటే చాలా చాలా సింపుల్ బిజినెస్. జస్ట్ ఈవీ బస్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో సింపుల్ బిజినెస్ నీట్గా అర్థం చేసుకుంటే ఇన్వెస్టర్స్కి చాలా మనీ జనరేట్ చేసే పాస్ట్లో కూడా. సో ఇది అట్లాంటి ఒక సింపుల్ బిజినెస్, పెద్ద కాంప్లికేషన్ ఏముండదు, చాలా చాలా సింపుల్ బిజినెస్. జస్ట్ ఎలక్ట్రిక్ బస్సెస్ని మ్యానుఫ్యాక్చర్ చేసి కస్టమర్స్కి అమ్మేస్తుంది. కస్టమర్స్ ప్రైమర్లీ ఇప్పుడైతే గవర్నమెంట్ కస్టమర్స్, ఫ్యూచర్లో ప్రైవేట్ కస్టమర్స్ కూడా అమ్ముతారు. సో ఇదే మెయిన్ బిజినెస్, ఏం లేదు. జస్ట్ ఆటో ఇండస్ట్రీ ఎలక్ట్రిక్ బస్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, కస్టమర్స్కి అమ్మేస్తుంది. సో కరెంట్ వీళ్ళు 2200+ బస్సెస్ని ఆల్రెడీ ఆన్ రోడ్లో నడుస్తున్నాయి వీళ్ళ బస్సెస్. సో ఫ్యూచర్లో ఇంకా గ్రో అవుద్ది. వీళ్ళు కరెంట్ ఇప్పుడు మెయిన్ వీళ్ళకు ఉంది రెండు వర్టికల్స్, ఈ బిజినెస్ వర్టికల్స్ అండ్ ఇన్సులేటర్స్ అంటే మనం పవర్ ట్రాన్స్మిషన్లో వైర్స్కి ఇన్సులేటర్స్ వాడతాం కదా, ఆ ఇన్సులేటర్స్ అది జస్ట్ 10-12% అంతే. సో మేజర్ పార్ట్ ఆఫ్ రెవెన్యూ షేర్ మాత్రం మనకి బస్సెస్ నుంచే వస్తుంది. సో వీళ్ళు బస్సెస్లో కూడా చాలా చాలా వేరియంట్స్ ఉన్నాయి. 7 మీటర్ బస్సెస్, 9 మీటర్ బస్సెస్, 12 మీటర్ బస్సెస్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. అంటే కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి వీళ్ళు దాన్ని కస్టమైజ్ చేసి కస్టమర్కి అనుకూలంగా వీళ్ళు ఇస్తారు. సో ఇది మెయిన్ బిజినెస్ రోల్. దీంట్లో పెద్ద కాంప్లికేషన్ ఏం లేదు, చాలా సింపుల్ బిజినెస్. జస్ట్ బస్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేసేది, అమ్మేస్తుంది. ఓన్లీ బస్సెస్, మళ్ళీ ఇంకేం లేవు వీళ్ళకి, కార్లు బైక్లు అట్లా ఏం లేవు. ప్రస్తుతానికి మాత్రం మెయిన్ ఫోకస్ ఈ బస్సెస్ మీదే ఉంది. సో ఈ బస్సెస్లో వీళ్ళు ఆర్డర్ బుక్ చూసుకుంటే 10,500 బస్సెస్ ఆర్డర్ బుక్ ఉంది. సో విచ్ ఈస్ వెరీ గుడ్. అంటే 10,000 అంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్ కూడా వీళ్ళకు ఫుల్ అయిపోతుంది. వీళ్ళ కెపాసిటీ ఫుల్ యూటిలైజేషన్ చేసుకున్న 2-3 ఇయర్స్ వరకు వీళ్ళకి ఆర్డర్స్ ఉన్నాయి. సో పైప్ లైన్లో కూడా 2-3K వరకు ఆర్డర్స్ పైప్ లైన్ ఉంది. సో ఫ్యూచర్లో కూడా మన ఇండియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ అందరూ ఈ ఈవీ రెన్యూవబుల్ ఎనర్జీ యూసేజ్ అండ్ లెస్ పొల్యూషన్ కోసం అందరూ రెన్యూవబుల్ మీద ఫోకస్ చేస్తున్నారు, అంటే ఈవీ మీద ఫోకస్ చేస్తున్నారు. సో పోను అందరూ వాళ్ళ ఒక్క బస్సెస్ని ఈవీ కన్వర్ట్ చేస్తున్నారు. సో కరెంటు కొన్ని బెంగళూరులో చూసుకున్న బిఎంటీసీ చాలా వరకు ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సెస్ అని వచ్చాయి, బిఎంటీసీ బస్సెస్. సో ఇలానే ప్రతి ఒక్క మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ ఇట్లా అందరూ వాళ్ళ యొక్క బస్సెస్ ఫ్లీట్లో ఈ బస్సెస్ని ఇంక్రీజ్ చేసుకుందాం చూస్తున్నారు. సో విచ్ ఈస్ వెరీ గుడ్. అంటే ఫ్యూచర్ మోట్ కూడా ఉంది. లైక్ సన్ రైజ్ సెక్టర్ చెప్పా కదా, ఈ మ్యానుఫ్యాక్చరర్స్ అనేవి సన్ రైజ్ సెక్టర్. ఎందుకంటే ఫ్యూచర్లో చాలా వరకు కొత్త ఆర్డర్స్ రావచ్చు, జనాలు కూడా ఈవీ వైపు మూవ్ అవుతున్నారు కాబట్టి వీళ్ళకి చాలా బిగ్ మోట్ అది. సో ఇది మెయిన్. ఇన్సులేటర్స్ వీళ్ళు పెద్దగా మాట్లాడట్లేదు ఎందుకంటే తక్కువ రెవెన్యూ, సో దాన్ని లైట్గా పట్టించుకుంటున్నారు. బట్ మెయిన్ ఫోకస్ మాత్రం ఈవీ బస్సెసే. సో 2017 నుంచి వీళ్ళు బాగా అంటే కమిషన్ చేయడము, మ్యానుఫ్యాక్చర్ చేయడము, అమ్మడము స్టార్ట్ చేశారు 2017 నుంచి. అప్పటి నుంచి చూసుకుంటే కరోనా తర్వాత FY 21-23 చూసుకుంటే రెవెన్యూ ప్రతి ఇయర్ ట్రిపుల్ అవుతుంది. అంటే FY 21లో 281 crores, FY 22లో 593 crores, FY 23లో 1090 crores. సో ఇక్కడ చూసుకుంటే ప్రతి ఇయర్ వీళ్ళ యొక్క రెవెన్యూ డబుల్ అవుతుంది. బట్ ఎందుకు అంటే ఈవీ సెక్టార్ అంటున్నావు, రెవెన్యూ గ్రోత్ బాగుంటుంది, బట్ లాస్ట్ ఇయర్ ఎందుకు అంత రెవెన్యూ లేదు, ఎందుకు అంత ప్రైస్ మొమెంటం లేదంటే బేసికల్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రీవియస్గా ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఆల్రెడీ ఫుల్లీ కెపాసిటీ యూటిలైజేషన్ అయిపోయింది. సో వీళ్ళు ఏం చేశారు, తెలంగాణలో ఒక ల్యాండ్ తీసుకున్నారు, 150 acres ఆఫ్ ల్యాండ్ తీసుకొని అక్కడ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టారు. సో అక్కడ కరెంట్ నాకు తెలిసి చాలా తక్కువ వీళ్ళ మ్యానుఫ్యాక్చర్లో ఉన్న కెపాసిటీ. సో తెలంగాణలో 150 acres తీసుకొని అక్కడికి మ్యానుఫ్యాక్చర్ మీటింగ్ అంతా సెటప్ అయిపోయింది. ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో ఏమైందంటే వీళ్ళకి ఇక్కడ పీక్ కెపాసిటీ యూటిలైజేషన్ అయిపోయింది. సో అందుకు వీళ్ళు నెంబర్ ఆఫ్ బస్సెస్ డెలివర్ చేయడం తగ్గించేశారు. అంటే బేసికల్గా 580, లాస్ట్ ఇయర్ కూడా 580, దాని తర్వాత FY 24లో కూడా అరౌండ్ 500 బస్సెసే డెలివర్ చేయగలరు, ఎందుకంటే కెపాసిటీయే లేదు. సో లాస్ట్ ఇయర్ నుంచి వీళ్ళు ఈ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీద బాగా వర్క్ చేశారు. సో ఈ ఇయర్ స్టార్టింగ్ అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ కల్లా అది ఎండ్ అయిపోయి ఈ కరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని మూసేసి అంతా ఈ కొత్త తెలంగాణ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి మూవ్ అయిపోయారు. సో కరెంట్ వచ్చే ప్రతి ఒక్క బస్సు ఈ న్యూ తెలంగాణ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి వస్తుంది. సో వీళ్ళు ఏమంటున్నారంటే ప్రెసెంట్ కెపాసిటీ 5K, అంటే 1 yearకి 5,000 బస్సెస్ దాకా చేయొచ్చు. ఫ్యూచర్లో డిమాండ్ పెరిగితే దీన్ని ఎక్స్పాండ్ చేసుకొని 10,000 బస్సెస్ పర్ ఇయర్ కూడా మేము చేసేయచ్చు. అంతవరకు మాకు బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంది. సో
కంపెనీ ఏం చెప్తుందంటే ఇప్పటి నుంచి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు మనకు 100% యూటిలైజేషన్ ఉంది, సో మా దగ్గర అంత కేపబిలిటీ లేదు, బట్ ఇప్పుడు కేపబిలిటీ పెంచుకున్నాము. సో 5,000 వరకు చేయొచ్చు పర్ ఇయర్, అండ్ ఎక్స్పాండ్ చేస్తే 10,000 వరకు చేయొచ్చు. సో ఫ్యూచర్లో మేము తీసుకున్న ఆర్డర్స్ని కూడా ఈజీగా ఫుల్ఫిల్ చేయగలము. సో మా ఎగ్జిక్యూషన్ పేస్ కూడా ఇప్పటి నుంచి బాగా ఇంక్రీజ్ అయింది. ఫ్యూచర్లో మీరు ఎట్లయితే FY21 నుంచి FY23 వరకు చూసారో సేమ్ గ్రోత్ మీరు ఇప్పుడు మళ్ళీ చూడగలుగుతున్నారు. సో 1 ఇయర్ లాస్ట్ ఇయర్ స్టాగ్నెంట్ ఉంది, స్టేల్గా ఉంది, ఎందుకంటే బికాస్ కెపాసిటీ యూటిలైజేషన్ లేదు. సో ఇప్పుడు మాత్రం అది మొత్తం చేంజ్ అయిపోతుంది. విల్ బి ర్యాంప్ అప్, పేజ్ని అయితే బాగా పెంచుతున్నారు. సో ఇది ఇనిషియల్ కెపాసిటీ అది. సో ప్రస్తుతానికి చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ 70% గ్రో అయింది ఈ Q2 FY25. ఎందుకంటే కొత్త ప్లాంట్కి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మూవ్ అయిపోయారు కాబట్టి వీళ్ళ యొక్క కెపాసిటీ యూటిలైజేషన్ అంటే కెపాసిటీ ఎక్కువ అయిపోయింది. కెపాసిటీ ఎక్కువ అవడం వల్ల ఎక్కువ, ఎందుకంటే ఆల్రెడీ 10,000 crores ఆర్డర్ బుక్ ఉంది, అంటే 10,000 buses ఆర్డర్ బుక్. సో వీళ్ళు ఎంత ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే అంత మంచిది. అందుకని కొత్త యూనిట్కి వచ్చిన నుంచి ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ పెంచారు కాబట్టి లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ చూసుకుంటే 70% ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ పెరిగింది, 90% ఎబిటా పెరిగింది, 144% ప్యాట్ పెరిగింది. సో రెవెన్యూ 70% పెరిగితే మనకు ప్యాట్ మాత్రం 144% పెరిగింది. ఎందుకంటే వీళ్ళు ఓల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మూవ్ అయ్యారు కాబట్టి న్యూ టెక్నాలజీ, ఆపరేషనల్ ఎఫిషియన్సీ అంతా ఉన్నాయి. ప్లస్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని పార్ట్స్ అనేవి ఇండియాలోనే సోర్స్ చేస్తున్నారు. అంటే బేసికల్గా ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ రావడం వల్ల మనం ఇంపోర్ట్ చేసుకోకుండా ఇండియాలోనే సమ్ పార్ట్స్ ప్రొక్యూర్ చేసుకోవచ్చు. దీనివల్ల కూడా వీళ్ళ మార్జిన్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. సో గోయింగ్ ఫ్యూచర్ వీళ్ళకి కావాల్సిన పార్ట్స్ అని ఇండియాలోనే దొరికాయి అనుకో, ఇంకా మార్జిన్స్ ఎక్కువ పెరుగుతాయి. సో మేక్ ఇన్ ఇండియా వీళ్ళకి చాలా బెనిఫిట్, వీళ్ళు బెనిఫిట్ అవుతారు, వీళ్ళ యొక్క సప్లయర్స్ కూడా బెనిఫిట్ అవుతారు. సో ఇది మెయిన్. లైక్ ఐ సెడ్ వీళ్ళ దగ్గర 10,000 crores 10,000 బస్సెస్ యొక్క ఆర్డర్ బుక్ ఉంది. Q2లో 315 buses డెలివర్ చేశారు ఆల్రెడీ. Q1లో అరౌండ్ 200 odd buses డెలివర్ చేశారు. సో టోటల్ H1లో 500 buses ఆర్డర్ చేశారు. వేరాస్ ప్రీవియస్ ఇయర్ మొత్తం కలిపి 580 buses అయితే ఓన్లీ H1లో వీళ్ళు 500 buses డెలివర్ చేశారు. ఈ న్యూ కెపాసిటీ వల్ల వీళ్ళ ర్యాంప్ అప్ ఈజీగా అయితే పేస్ ఆఫ్ డెలివరీ ఇంక్రీజ్ అయింది. సో వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఈ ఇయర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ నాటికి 1,500 buses డెలివర్ చేయాలని. ప్రీవియస్ ఇయర్లో 580 buses, కానీ ట్రిపుల్ అవుతుంది ఇప్పుడు. ఆల్మోస్ట్ 280% 260% ఇంప్రూవ్ అవుతుంది డెలివరబుల్స్లో. సో 1,500 buses వీళ్ళ డెలివరీ టార్గెట్. అండ్ FY26లో అయితే నాకు తెలిసి 2,500, FY26లో 2,500. అంటే స్లోలీ వీళ్ళ కెపాసిటీని ఎలా అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నారో వీళ్ళ డెలివరబుల్స్ కూడా అలానే ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. ఈ ఇయర్ టార్గెట్ మాత్రం 1,500, ఎందుకంటే ఇప్పుడే ఈ కొత్తగా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి స్టార్ట్ అయ్యారు కాబట్టి. సో నెక్స్ట్ ఇయర్ 2,500, ఆ నెక్స్ట్ ఇయర్ 5,000. సో టోటల్గా వీళ్ళ దగ్గర ఉన్న 10,000 ఆర్డర్స్ ఫుల్ఫిల్ చేయడానికి వీళ్ళకి 3 years పడుతుంది. కరెంట్ పైప్ లైన్లో 2,000 ఉంది కాబట్టి సో ఫ్యూచర్లో వీళ్ళ డిమాండ్ కూడా బాగుంది. ప్లస్ సన్ రైజ్ సెక్టర్ ప్రతి ఒక్క గవర్నమెంట్ మూవ్ అవుతుంది ప్రస్తుతానికి ఇది. అండ్ వీళ్ళకి ఇంకొక మెయింటైన్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే బస్సులు వీళ్ళ దగ్గర ఆర్డర్ ఇస్తున్నాయో వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకు కూడా తెలుసు చాలా గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే ఫోకో మోడల్ చూస్తున్నారు. అంటే ఫ్రాంచైజ్ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్. లైక్ బస్సెస్ అనేది ఒక కంపెనీ హోల్డ్ చేసుకుంటుంది దాన్ని. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ అయినా కొన్ని బస్సెస్ ఫ్రాంచైజ్ ఓన్ చేసుకుంటుంది, బట్ ఏపీఎస్ఆర్టీసీ నడిపించి కిలోమీటర్కి ఇంత మనీ అని ఆ కంపెనీకి ఇచ్చేస్తుంది. సో అలా ఒక కంపెనీ ఉంది ఈవెంట్ ట్రాన్స్ అని. వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ తరపున వీళ్ళు బస్సెస్ తీసుకొని, అంటే గవర్నమెంట్ తరపున వీళ్ళు బస్సెస్ తీసుకొని ఆ గవర్నమెంట్కి నడుపుతారు, వాళ్ళకు అలా మనీ వస్తాయి. సో ఆ బస్సెస్ని మనం మెయింటైన్ చేయాలి కదా, ఎలక్ట్రా గ్రీన్ మెయింటైన్ చేసినందుకు పర్ కిలోమీటర్కి 5 rupees వస్తుంది. సో ఫ్యూచర్లో ఏమైందంటే వీళ్ళు ఈ 10,000 బస్సెస్ని డెలివర్ చేసిన తర్వాత ప్రతి ఒక్క బస్సు రోజుకు 300 kilometers తిరుగుద్ది. అట్లా 365 days, పర్ కిలోమీటర్ 5 rupees, 10,000 buses. సో ఓన్లీ ఈ మెయింటెనెన్స్ రెవెన్యూనే 547 crores వస్తుంది పర్ ఇయర్. వీళ్ళకు మెయింటెనెన్స్ ఖర్చులే, అంటే వీళ్ళు ఆల్రెడీ 10,000 buses డెలివర్ చేస్తారు కదా, డెలివర్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ కోసం పర్ ఇయర్ 550 crores ఆఫ్ రెవెన్యూ వస్తుంది. అండ్ నెంబర్ ఆఫ్ బస్సెస్ వీళ్ళు డెలివర్ చేస్తే అంత రెవెన్యూ, ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ రెవెన్యూ కూడా వీళ్ళకి అలానే ఇంక్రీజ్ అయ్యింది. సో విచ్ ఈస్ వెరీ గుడ్. కరెంట్ రిసీవబుల్ డేస్ మాత్రం 5.5 months ఉంది. వీళ్ళు దాన్ని రెడ్యూస్ చేస్తామంటున్నారు. వర్కింగ్ క్యాపిటల్ కూడా లెస్ దాన్ 3 months, అంటే క్యాష్ కన్వర్షన్ సైకిల్ కూడా లెస్ దాన్ 3 months. దాన్ని కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేస్తామంటున్నారు. సో పర్ బస్కి వీళ్ళకి అయ్యే కాస్ట్ 1.5 lakhs, అరౌండ్ 1.5 CR అయింది.
ఒక్కొక్క బస్సు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. సో దానికి కావాల్సిన డబ్బులన్నీ వీళ్ళు డెట్ రూపంలో తీసుకొని, ఇంటర్నల్ అక్యూరల్స్ డెట్ ఇవన్నీ తీసుకొని వీళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారు. సో వీళ్ళు ఈ వర్కింగ్ క్యాపిటల్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా అంటే డెట్ అనేది కొంచెం తగ్గించుకొని, వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ ఉంటే డెట్ తగ్గించేసి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ని ఇంకా ర్యాంప్అప్ బాగా చేసేయచ్చు. సో ఇది వీళ్ళ మెయిన్ బిజినెస్. మెయిన్ గైడెన్స్ మాత్రం ఇయర్ చాలా బాగుంది. 1500 బస్సెస్, వేరాస్ లాస్ట్ ఇయర్ 540 బస్సెస్ డెలివర్ చేశారు, ఇప్పుడు 1500 బస్సెస్. సో రెవెన్యూ గైడెన్స్ మాత్రం 2500 క్రోర్స్ ఉంది. బస్సెస్ వాల్యూమ్ బేస్డ్ అయితే 580 నుంచి 1500, రెవెన్యూ గైడెన్స్ అయితే 1100 నుంచి 2500 క్రోర్స్. నెక్స్ట్ ఇయర్ 2500 బస్సెస్, 5 to 7 crores ఆఫ్ రెవెన్యూ. సో యాజ్ సూన్ యాజ్ వీళ్ళ కెపాసిటీ అంటే న్యూ ప్లాంట్ యొక్క ర్యాంపప్ ఎక్కువ అయితే అంత ఫాస్ట్గా వీళ్ళు డెలివరీస్ కూడా చేస్తారు. అందుకని నెక్స్ట్ ఇయర్ టార్గెట్ 5 to 7 crores ఇచ్చారు, విచ్ ఈస్ వెరీ గుడ్. అంటే ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. సో వీళ్ళ టార్గెట్ ఏంటంటే ప్రతి ఇయర్ డబుల్ అవ్వాలని ఫర్ నెక్స్ట్ 3 years. దాని వరకు గైడెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ 3 years మేము ఆల్మోస్ట్ డబుల్ అవుదామని చూస్తున్నాం మా రెవెన్యూ. బేస్డ్ ఆన్ దట్ వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్ను కూడా ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. వీళ్ళు రీసెంట్గా ఈ టిప్పర్ కూడా స్టార్ట్ చేశారు, బట్ ఇది R&Dలోనే ఉంది. ఎగ్జిబిషన్స్ కూడా చేస్తున్నారు. సో ఫ్యూచర్లో ఆర్డర్స్ ఈ టిప్పర్కి కూడా రావచ్చు. సో ఇది మెయిన్. కరెంట్ అయితే వీళ్ళకి ఓన్లీ పబ్లిక్ సెక్టర్ అంటే గవర్నమెంట్స్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. ఫ్యూచర్లో ప్రైవేట్ కంపెనీస్ కూడా వాళ్ళ ఓన్ ఫ్లీట్లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండాలని అక్కడ నుంచి కూడా ఆర్డర్స్ ర్యాంపప్ అవుతుంది. సో ఫ్యూచర్లో అక్కడ కూడా మనం ఫోకస్ చేయాలి, లైక్ ప్రైవేట్ సెక్టర్ నుంచి ఎంత ఆర్డర్స్ వస్తున్నాయి. సో పీర్స్ ఎందుకంటే టాటా మోటార్స్ వాళ్ళు ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి, JBM ఆటో ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి. సో మనం ఇక్కడ ఫోకస్ ప్రస్తుతానికైతే 3 years వరకు విజన్ బాగుంది, అంటే క్లారిటీ బాగుంది. ఎందుకంటే ఆర్డర్ బుక్ 10,000 crores ఉంది. ఫ్యూచర్లో వీళ్ళ ఆర్డర్ బుక్ను అదే పేస్లో ఇంక్రీజ్ చేసుకోగలుగుతున్నారా లేదా? ఎందుకంటే ఆర్డర్ బుక్ పేస్ కూడా ఇంక్రీజ్ అయితేనే మనకు రెవెన్యూ సస్టైన్ అయింది, రెవెన్యూ గ్రోత్ అనేది సస్టైన్ అయింది. సో దాని మీద ఫోకస్ చేయాలి మనం. సో ఇది మెయిన్ కంపెనీ. ఆల్రెడీ ఈ టిప్పర్స్ మీద వర్క్ చేస్తున్నారు, అంత చేస్తున్నారు. సో ఫ్యూచర్లో ఈ టిప్పర్ మీద వీళ్ళకి ఎంతవరకు ఆర్డర్స్ వస్తున్నాయి, నెక్స్ట్ ఫ్యూచర్లో ఈవీ బస్సెస్ మీద ఎంతవరకు ఆర్డర్ బుక్ వస్తున్నాయి, ఈ రెండు ఫోకస్ చేయండి. ప్లస్ ఇయర్ వీళ్ళు అన్నట్టు నెక్స్ట్ H2లో, H1లో ఎలా అయితే 500 బస్సెస్ డెలివర్ చేశారో H2లో 1000 బస్సెస్ డెలివర్ చేయాలి. సో ఈ నెక్స్ట్ క్వార్టర్లో వీళ్ళు ఆల్మోస్ట్ 400 బస్సెస్ డెలివర్ చేయగలుగుతున్నారా లేదా, దీన్ని మనం ట్రాక్ చేయాలి. సో ఇది మెయిన్ బిజినెస్. ఫార్వర్డ్ PE దీనికి చూసుకుంటే ఆల్మోస్ట్ కరెంట్ PE అయితే 70 ఉంది. అదే ఫార్వర్డ్ PE చూసుకుంటే కరెంట్ 121 ఉంది. ఓకే సారీ, కరెంట్ PE 121 ఉంది, ఫార్వర్డ్ PE చూసుకుంటే 70. అదే FY 26 ఫార్వర్డ్ PE చూసుకుంటే 38కి వస్తుంది. సో ఇది మెయిన్. ఫార్వర్డ్ PE కూడా బాగుంది, ఫ్యూచర్ పర్స్పెక్టివ్ బాగుంది, ఆర్డర్ బుక్ బాగుంది. వీళ్ళ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వల్ల పేస్ ఆఫ్ డెలివరబుల్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. సో ట్రాక్ చేయండి వీళ్ళ కొత్త ఆర్డర్ బుక్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, అన్నట్టు డెలివరీ చేయగలుగుతున్నారా లేదా. దట్స్ ఇట్.